మా ఊరు వాళ్ళు ఈ రోజు అచ్చంపేటతో స్టార్ట్ చేసినాం. నెక్స్ట్ నాగర్ కర్నూలు ఉన్న మిగతా మండలాలు అన్నిటి దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా తెలంగాణ మొత్తం వెళ్ళాలి అనేది డ్రీమ్. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నటి రష్మిక మందన మరొకసారి తమ సేవా కార్యక్రమాలతో అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటీవల వివాహానంతరం తమ కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజానికి కూడా బాధ్యతగా నిలుస్తామని ప్రకటించిన ఈ జంట ఇప్పుడు ఆ మాటను కార్యరూపంలో చూపించారు. దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణలోని అచ్చంపేట మండలంలోని విద్యార్థులకు విద్యా సహాయం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయ్ దేవరకొండ తన భార్య రష్మికతో కలిసి తండ్రి జన్మించిన స్వగ్రామం తుమ్మనపేటను సందర్శించారు. గ్రామస్తులతో మమేకమై ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఈ జంట ప్రభుత్వ పాఠశాలలు మరియు ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ప్రతిభావంతులైన 9వ, 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్కులు అందజేశారు. మొత్తం 45 మంది టాపర్ విద్యార్థులను ఎంపిక చేసి వారికి విద్యా ప్రోత్సాహకం సహాయం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన విజయ్ దేవరకొండ గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు కూడా ఉన్నత లక్ష్యాలు సాధించగలరు అనే నమ్మకాన్ని పెంపొందించడమే తమ లక్ష్యమని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు చదువుకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా వెల్లడించారు. గ్రామంలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజులు, నోట్బుక్స్, అవసరమైన స్టడీ మెటీరియల్ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. తన ఎక్స్ ఖాతాలో విజయ్ చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మా నాన్న పుట్టిన తుమ్మనపేటకు బయలుదేరాం. ఫిబ్రవరిలో నేను రష్మిక ప్రకటించిన చిన్న కలను నెరవేర్చే రోజుది. అచ్చంపేట విద్యార్థులకు అండగా నిలవటం మా బాధ్యత అని పేర్కొన్నారు. ఆ పోస్టు రష్మిక రీషేర్ చేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. అయితే ఈ సేవా కార్యక్రమంలో మరొక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది విజయ్ రష్మికల అనుబంధం. అయితే సరదాగా విజయ్ మీసాన్ని రష్మిక మెలేయటం అభిమానులను ఆకట్టుకుంది. క్యూటెస్ట్ కపుల్, మేడ్ ఫర్ ఈచ్ అదర్, సేవతో పాటు ప్రేమను పంచుతున్న జంట అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా విజయ్ గత కొన్నేళ్లుగా దేవరకొండ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యం, ప్రకృతి విపత్తుల సమయంలో సహాయం వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు స్వగ్రామ విద్యార్థులకు ప్రత్యక్షంగా అండగా నిలవటం ద్వారా మరొకసారి తన సామాజిక బాధ్యతను చాటుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.